అందరికీ నమస్కారం. టీడీపీ నేత కనుమూత, విజయవాడలో విషాదం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఓ టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం తనకున్న అప్పు. దీనికోసం వైసీపీ నేతలు తీసుకున్న భూమి, మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వని వైనం కారణం అని అనుకుంటున్నారు. మరోపక్క మరణించిన నేతకు కన్నీటి విడుకోలు పలుకుతూ స్నేహితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని కంటెంట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవును, విజయవాడకు చెందిన వారిగా చెబుతున్న కారంపూడి రవీంద్ర అనే వ్యక్తి టీడీపీలో చాలా యాక్టివ్గా ఉండేవారంట. అయితే అతనికి చాలా కాలంగా 20 లక్షల రుణం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికోసం పలువురు వైసీపీ నాయకులు ఈ విషయంలో ఇతనిని ఇబ్బంది పెట్టేవారని అంటున్నారు. ఈ సమయంలో అప్పు కోసం 20 లక్షలు సమకూర్చడానికి ఆలోచన చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా రవీంద్రకు 20 లక్షల అప్పును దృష్టిలో పెట్టుకుని పలువురు వైసీపీ నేతలు అతనికి చెందిన 22 కోట్ల విలువైనదిగా చెబుతున్న ఆస్తిని ఆధీనంలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో 20 లక్షల రుణం సర్దుబాటు చేసి మిగిలిన డబ్బు తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే ఈ 2 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు కానీ టీడీపీ నేత రవీంద్రకు డబ్బులు తిరిగి ఇవ్వలేదంట. దీంతో ఆస్తిని కోల్పోయిన బాధతో జీవితంపై విరక్తి చెందిన రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చినా తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ రవీంద్ర కుటుంబ సభ్యులు ఫైర్ అవుతున్నారని చెబుతున్నారు. అయితే ఆ సంగతి అలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత కూడా అప్పటి వరకు పార్టీ కోసం ఎంతో కష్టపడిన రవీంద్ర ఇప్పుడు వెనక్కు నెట్టబడ్డాడని, ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారి ప్రాబల్యం పెరిగిందని, ఇది కూడా ఓ రకంగా రవీంద్ర ఆత్మహత్యకు కారణం అని అర్థం వచ్చేలాగా అతని స్నేహితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నాయకులారా, వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారి జనాలతో లాలుచిపడి ఆర్థికంగా చితికిపోతున్న పార్టీని నమ్ముకున్న వారిని బలిపశువులను చేయవద్దు. నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ మారకుండా అధికారం వస్తే మా పార్టీ నాయకులు న్యాయపరంగా న్యాయం చేస్తారని మోసపోయిన మిత్రమా, నీకు ఇవే మా కన్నీటి విడుకోలు అంటూ రవీంద్ర స్నేహితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.